హరి కోసం నువ్వు నీ కన్న కూతుర్నే వదులుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా నీ ప్రేమ గొప్పది. ఎంత గొప్పదంటే నీ ప్రేమ కోసం కన్న కూతుర్ని కూడా వదులుకున్నావు చూడు. గ్రేట్. నీలా ఎవ్వరూ చేయరు, కానీ నువ్వు చేశావు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావే యశోదా. నా కూతుర్ని పిచ్చిదాన్ని చేసి రోడ్ల మీద పరిగెత్తించావు. దానికి నిద్ర లేకుండా చేశావు. దాన్ని చూస్తూ నేను అనుక్షణం కుమిలి కుమిలి ఏడ్చేలా చేశావు. వీటన్నిటికీ నేను ఈరోజు సమాధానం చెప్పాను. నా కూతురుతో నాకు తెలియకుండా నాటకం ఆడిస్తావా? నువ్వు ఆడిన గేమ్ అంతా నాకు తెలిసిపోయింది. ఇక నేను హరిని ఎలా విడిచిపెడతాననుకున్నావు? నా కూతురితో నువ్వు ఆడిన ఆటలో బలి పశువయ్యింది ఎవరో తెలుసా యశోదా? నీ ప్రేమికుడు హరి. వెళ్ళు, వెళ్ళి చూసుకో. నీ ప్రేమ చావు బతుకుల్లో ఉంది. ఏం చేశావు? ఏం చేశావు? హరి ఏం చేశావు? నిజం చెప్పు, నిజం చెప్పు. వెళ్ళి చూడేశోదా. చెప్పాను కదా నీ ప్రేమ చావు బతుకుల్లో ఉంది అని. దేవుణ్ణే బ్రతిమాలుకుంటావో లేదంటే నీ ప్రాణాన్నే అడ్డేసి నీ ప్రేమని బ్రతికించుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది యశోదా. ఒకవైపు ప్రేమించినోడు లేడు, ఇంకోవైపు కన్న ప్రేమ నీకు దక్కట్లేదు. అయ్యో యశోదా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ జాతకమే బాలేదు. నువ్వు జీవితాంతం ఇలా ఏడుస్తూ చావాల్సిందే. వెళ్ళు, వెళ్ళు. ఏంటి హరి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? వాళ్ళ అమ్మ నాన్నకి చెయ్యి. వాళ్ళు కూడా లిఫ్ట్ చేయట్లేదా? పాపం ఏ హాస్పిటల్లో ఉన్నారో ఏంటో. వెళ్ళు, వెళ్ళి ఎక్కడున్నాడో వెతుక్కో. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా. నీకోసమే ఈ అన్వేషణ.